నా పేరు హర్షిని. నేను ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్‌ని. ఎస్‌వీఎస్ మెడికల్ కాలేజ్ నుంచి. మేము ఇక్కడ ఎస్‌వీఎస్ మెడెక్స్‌పో అని మెడికల్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశాము. ఇది 20థ్ సెప్టెంబర్ నుంచి 24థ్ సెప్టెంబర్ వరకి జరుగుతుంది. పొద్దున 9 నుంచి ఈవినింగ్ 4 వరకి ఓపెన్ ఉంటుంది. ఇక్కడ మేము పిల్లలకి ఏదైతే మెయిన్‌గా నీడెడో అవి డిస్‌ప్లే చేస్తున్నాము. మెయిన్‌గా ఇప్పుడు ఎనెస్థీషియా నుంచి సీపీఆర్ అనేది ఎట్లా చేయాలి? ఆహ్, అప్పటికప్పుడు ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎట్లా రిసస్కిటేషన్ చేయొచ్చు అనేది డిస్‌ప్లే చేస్తున్నాము. ఆహ్, గైనకాలజీ నుంచి మెన్స్ట్రుయల్ హైజీన్ అనేది ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి? ఆహ్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్స్ అనేవి అవన్నీ చూపిస్తున్నాము. హెచ్‌పీవీ సర్వైకల్ క్యాన్సర్ నుంచి దానికి వ్యాక్సినేషన్ కానీ, ఏ ఏజ్ నుంచి ఎప్పటి నుంచి తీసుకోవాలి అన్న మెజర్స్ అన్నీ చూపిస్తున్నాము. సర్జరీ నుంచి స్నేక్ బైటే కానీ, మెడిసిన్ నుంచి స్నేక్ బైటే కానీ, దాని నుంచి ఎట్లా వెంటనే ఏం చేయొచ్చు, స్నేక్ బైట్ తర్వాత డూస్ అండ్ డోంట్స్ అవన్నీ చూపిస్తున్నాము. ఇంకా అనాటమీలో కూడా స్పెసిమెన్స్ అన్నీ పెట్టి, ఆ స్పెసిమెన్స్ అనేవి చిన్న పిల్లలకి అప్పుడే 9th నుంచి నెక్స్ట్ స్టెప్ వెళ్ళే వాళ్ళందరికీ అవేర్నెస్ కోసం ఇవన్నీ చూపిస్తున్నాము. సో ఈ ఎగ్జిబిషన్ అనేది అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు బుక్లో చూసేవే కాకుండా రియల్గా చూసి ఎక్కువ గుర్తుపెట్టుకోవచ్చు. మనకి విజువల్ అనేది ఎక్కువ గుర్తుంటుంది కాబట్టి పిల్లలకి బుక్ నాలెడ్జ్ అనేదే కాకుండా ఈ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పి ఇదొకటి కండక్ట్ చేశాము. ఇప్పుడు ఈ 3 డేస్ ఏవైతే అయ్యాయో సక్సెస్ఫుల్గా అన్నీ అయ్యాయి. మోర్ దెన్ మాకు 3000 స్టూడెంట్స్ 4000 పైననే వెళ్తున్నారు స్టూడెంట్స్ అందరూ. అందరినీ సేఫ్గానే ఉంచుకొని సేఫ్గా పంపిస్తున్నాము. సో వీ హోప్ ఎవ్రీవన్ గెయిన్స్ నాలెడ్జ్ ఫ్రమ్ అవర్ ఎస్వీఎస్.